హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవి. మీరు చూస్తున్నారు రవి బైక్ గ్యారేజ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి అపాచీ RTR 160 బ్యాక్ బ్రేక్ ఫెడల్ అనేది ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. చూడొచ్చు, ఫెడల్ అనేది స్లిప్ అయిపోయింది అనమాట. ఏవైతే టీత్స్ ఉంటాయి కదా షాఫ్ట్కి, ఆ టీత్స్ అనేది ఫుల్ అరిగిపోయి అది స్లిప్ అవుతూ ఉంది. బ్రేక్ అనేది వర్క్ అవుతలేదు. సో దానికోసమనే మనము షాఫ్ట్ బ్రేక్ ఫెడల్ అనేది ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాము. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆలంకి యూజ్ చేసి మనము బోల్టల్ అనేది తీసేయాల్సి ఉంటుంది. ఏదైతే ప్లేట్ ఉంది కదా బ్రేక్ది ప్లేటు, ఆ ప్లేట్ మాత్రమే బయటకు అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా బోల్టాలు తీసినట్లుగా అయితే తర్వాత వెనక రాడ్ ఉంటుంది కదా, రాడ్కి నట్ అనేది ఉంటుంది, బ్రేక్ అడ్జస్ట్మెంట్ది. ఆ నట్ అనేది ఫుల్ తీసేయాలి. స్ప్రింగ్ అంతే, దీనిపైన ఒక స్ప్రింగ్ ఉంటుంది. ఇది మామూలుగా రాడ్ స్ప్రింగ్ కాకుండా ఇంకొక స్ప్రింగ్ ఉంటుంది. ఆ స్ప్రింగ్ కూడా తీసేయాల్సి ఉంటుంది. ఈ స్ప్రింగ్ కూడా అంతే, మనము తీసేయాల్సి ఉంటుంది. క్లటింగ్ బెరపట్టి లాగినట్లుగా అయితే బయటకు వచ్చేస్తుంది అనమాట. దీనికే ఉంటుంది అది స్ప్రింగ్ అనేది. ఈ విధంగా ఫుల్ తీసేసి ఏదైతే రాడ్ ఉంది కదా, ఇది బ్రేక్ రాడ్ అనేది పైకి వెత్తుకొని దాన్ని బయటికి తీయాల్సి ఉంటుంది. మనకి ఎలా కుదిరితే అలాగా బయటికి తీయడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది. దాన్ని ఈ విధంగా బ్రేక్ ఏదైతే ఉంది కదా దాన్ని బయటికి తీయడానికి ప్రయత్నించాలి. ఆ కంబి అనేది ఆ బ్రేక్ రాడ్ ఉంది కదా, దాన్ని దివుకి ఈ విధంగా పుష్ చేసి బయటికి తీయాల్సి ఉంటుంది. ఈ విధంగా తీయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. బ్రేక్ ప్లేట్ ఉంది కదా, దీనికి ఈ విధంగా ఉంటుందన్నమాట, పాతది. తర్వాత దీనికి ఫెడల్కి ఒక ఆలంకి బోల్ట్ అనేది ఉంటుంది. ఆలంకి బోల్ట్ అనేది తీసినట్లుగా అయితే మనకి ఫెడల్ అనేది బయటకు వచ్చేస్తుంది. రానట్లుగా అయితే మీరు చానంతో పట్టి తిట్టినట్లుగా అయితే బయటకు అనేది వచ్చేస్తుంది. అది ఇది పాతది. చూడొచ్చు, టీత్స్ అన్నీ కూడా అరిగిపోయి, దీనిపైన గ్రిప్పింగ్ టీత్స్ అనేది ఉంటాయి కదా, అవి అరిగిపోయి ఉన్నాయి. దీనికి లాక్ అనేది ఉంటుంది. ఈ కంబి ఏదైతే రాడ్ ఉంది కదా, ఆ రాడ్ అనేది లాక్ తీసుకొని మనము కొత్త దానికి అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఈ షాఫ్ట్ అనేది చూడొచ్చు, ఫుల్ టీత్స్ అనేది అరిగిపోయింది. ఎప్పుడైతే అరిగిపోతుందో అప్పుడు మనకి ఫెడల్ అనేది దాని లోపల కూడా ఒక టీత్ లాగా ఉంటాయి, గ్రిప్పింగ్ టీత్స్ అనేది, అవి కూడా అరిగిపోయి మనకి స్లిప్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఎంత బాగున్నా కూడా స్లిప్ అయిపోతూ ఉంటుంది, ఎంత టైట్గా ఉన్నా కూడా. సో దానికోసమని ఈ షాఫ్ట్ కూడా అంతే, మనము కొత్తది అనేది వేసుకోవాల్సి ఉంటుంది. గ్రీస్ అనేది అప్లై చేసి ప్లేట్కి, ఏదైతే ప్లేట్ ఉంది కదా బ్రేక్ది, ఆ ప్లేట్కి ఈ విధంగా గ్రీస్ అనేది అప్లై చేసి ఒక సుతితో మనము తట్టినట్లుగా అయితే నీట్గా వెళ్ళి కూర్చుంటుంది. ఈ విధంగా తట్టినట్లుగా అయితే మనకి నీట్గా వెళ్ళి అది షాఫ్ట్ అనేది కూర్చుంటుంది అనమాట. ఆ విధంగా మనము చూసుకోవాలి బ్రేక్ ఏ విధంగా వస్తుంది, ఎలాగ వస్తుంది అనేది ఈ వీడియోలో చూసి ఈ విధంగా ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు. తర్వాత ఏదైతే రాడ్ ఉంది కదా, ఆ రాడ్ అనేది దానికి పిన్ వస్తుంది, లాకింగ్ పిన్ అనేది, వాషర్ అనేది వేసి లాకింగ్ పిన్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ రాడ్ కూడా అంతే, మనము వేసుకునేటప్పుడు ఆ స్ప్రింగ్ అనేది వస్తుంది కదా బ్రేక్ దగ్గర, అది పైకే రావాల్సి ఉంటుంది. ఆ హోల్ అనేది అది చూసుకొని మీరు వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనము బండికి ఎక్కించుకునేటప్పుడు అంతే, ఏదైతే రాడ్ ఉందో దాన్ని ఫస్ట్ అనేది వేసుకొని దానికి ఏదైతే ఇది ఉంది కదా గ్యాప్, ఆ గ్యాప్ లోపల తర్వాత ఇక్కడ మనము బోల్టాలు అనేది వస్తాయి, బోల్టాలకి వాచర్ అనేది వేసుకొని మనము టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా రాడ్ అనేది పైకి అనేది వెతుకోవాల్సి ఉంటుంది. అది దిగుకు అనేది పడిపోయింది కదా, మనం ఫిట్ చేసేటప్పుడు పైకి ఎత్తుకొని ఫిట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చెప్పినట్లుగానే ఆలంకివి వస్తాయి కదా, దానికి వాచర్లు అనేది వేసుకొని టైట్ చేసుకోవాలి. బ్రేక్ అనేది ఈ విధంగా దానిపైన స్ప్రింగ్ ఉంది కదా, ఈ విధంగా ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫిట్ చేసుకున్న తర్వాత మనము కిక్కర్ అనేది ఉంటుంది కదా, కిక్కర్కి టచ్ కాకుండా ఫెడల్ అనేది దివుకే రావాలి. అది అబ్జర్వ్ చేసుకొని మీరు ఫిట్ చేసుకోవాలి. ఎంతకు వస్తుంది బ్రేకు, కిక్కర్ అనేది ఎంతకు వస్తుంది
కిక్కర్ అనేది ఎంతకు వస్తుంది అనేది చూసుకొని మీరు ఇది ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫెడల్ అనేది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.